నరేంద్ర మోడీ ఉన్నాడనో, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ ఉన్నాడనో, లేకపోతే అమిత్ షా ఉన్నాడనో, జేపీ నడ్డా ఉన్నాడనో మా ఆరోపణ కాదు. ఎవరైతే ఉంటే ప్రవీణ్ గారు నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోతే యాక్సిడెంట్ గానే బయట పెట్టండి. ఎందుకు ఇన్ని రోజులు మీరు విచారణ పేరుతోని క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పకుండా ఉంటున్నారు? అంటే వాళ్ళ తరపున ఎవరు గొంతెచ్చే వాళ్ళు లేరు, వాళ్ళ తరపున పార్లమెంట్ లో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు, వాళ్ళ తరపున అసెంబ్లీలో ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ అనే ఒక దుర్మార్గుడు ఆయన సనాతన హిందూ అంటాడు, అటు పోయి కమ్యూనిస్ట్ అంటాడు, ఇటు పోయి మా నాయన నాస్తికుడు అంటాడు. ఏం మాట్లాడతావయ్యా పవన్ కళ్యాణ్? నువ్వు ఉప ముఖ్యమంత్రివి, భిన్న మతాలు అందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటావు, కులం లేదు మతం లేదు అంటావు. మరి నీ తోటి సహచరుడైనటువంటి మేధావి లాంటి వ్యక్తి రక్షణ టీవీ వేదికగా అనేక ప్రశ్నలు లేవనెత్తాడు. ఆయన హైందవ మేధావులను తీసుకొచ్చి కూడా కూర్చోబెట్టారు. రక్షణ టీవీలో అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మహానుభావుడు చనిపోతే ఆయన పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి వాడు చెప్తాడు రాధా మనోహర్ అంటాడు, యేసుప్రభు ఎవడికి పుట్టాడో తెలియదు అంటాడు. ఇటువంటి సన్నాసిని ఏం చేయాలో మీరే చెప్పండి. కాబట్టి మేమేమంటున్నాం అంటే కేటీఆర్, లలిత్ కుమార్, రాధా మనోహర్ ఆమె చెప్తా ఒక పాట పడుతుంది, పగడ అలా పగిడింది అని పాట పడుతుంది. ఇదా మీ సంస్కారం? ఇదా మీ నీచమైనటువంటి బుద్ధి? ఒక క్రైస్తవ మతస్థుడు మత బోధకుడు చనిపోతే ఆయనను ప్యారెట్ చేసుకుంటూ పాటలు పాడతారా? మీరు బతుకుంటారా? ఇదా మీరు నేర్పించేది? కానీ క్రైస్తవ లోకం అలా కాదు. పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరామనవమి చక్కగా వాళ్ళందరూ శ్రీరామనవమిని కూడా పాల్గొని భిన్న మతాలు అందరూ కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఫాస్టర్లని మీరు చంపాలని కంకరం కట్టుకున్నారు. దీనికి పూర్తి నైతిక ఉద్యమాలలో పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధానమైనటువంటి కారణం మేమందరం క్యాండిల్స్ పట్టుకొని రామ్లీలా మైదానం సూరారం నుంచి ఈ సూరారం చౌరస్తా వరకు ఇక్కడ ఆగి ఒక పక్కన నిల్చొని ప్రవీణ్ గారి మృతి పట్ల మరి వారిని కొట్టి చంపారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ మతోన్మాద బీజేపీ గుండాలు క్రైస్తవ మత బోధకుల్ని గతంలో చంపినట్టు నేను కూడా చంపారనే అనుమానంతో మాత్రమే రోడ్డెక్కి ఎవరైతే చంపారో నిష్పక్షపాతంగా విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరైతే హత్య చేశారో ఆ రిపోర్ట్ ని బయట పెట్టాలని మేము గత 10 రోజులుగా రకరకాల వేదికలలో మాట్లాడుతూ ఉన్నాం. అందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి శామ్యుల్ గాని, పవన్ గాని